అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఇష్టమైన దోసకాయతో చికెన్ కర్రీ యమ్మీగా చేశాను. మరి వివరంగా చెప్తాను, నాతో పాటు వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకున్నమ్మా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. మనకి అన్ని టైంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, సరేనా? 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ముందుగానే వేసేసుకుంటున్నాను, తొందరగా మన కర్రీ అనేది అవ్వడానికి. ఇలాగ 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి మిక్సీ ఆడిచ్చి ఇలాగా 4 టేబుల్ స్పూన్ వేసుకున్నానమ్మా. అర్థమైందా? ఈ కలర్ రావడానికి కారణం అదేనమ్మా, పసుపు వేసుకోవాలి. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం 2 పెద్ద సైజు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నామ్మా. ఇక 2 నిమిషాలు కలుపుకోండి, తొందరగా మనకి ఏగడానికి. మూత వేసుకుంటే తొందరగా మనకి ఏగిద్దమ్మా టమాటాలు కూడా. ఈ విధంగా ఉన్నప్పుడే మనం చికెన్ అనేది శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని ఇలా వేసేసుకున్నామా. ఇక ఓవరాల్గా మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్నామా. ఇలా కలుపుకున్న తర్వాత మనకి తొందరగా ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటకు రావాలంటే ప్లేట్ వేసుకుంటే తొందరగా చికెన్ ఉన్న వాటర్ బయటకు వస్తాయమ్మా, సరేనా? ఇలా ఓవరాల్గా కలుపుకొని ఇక ప్లేట్ వేసేసుకోండి. చూసారా, ఎంతో నీరు ఉంది కదా, ఆ నీరు మొత్తం ఇంకిపోవాలమ్మా. మనకి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామా మంట అనేది. మనకి ఈ నీరు ఉండకూడదు. నీరు కంప్లీట్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండడమ్మా, లేదంటే అడిగంటేస్తూ ఉండుద్ది. అర్థమైందమ్మా. కేజీ చికెన్కి 2 దోసకాయలు వేసుకున్నానమ్మా. ఈ విధంగా మనం గింజలు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నామ్మా. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయింది కాబట్టి ఇక ఈ దోసకాయ ముక్కలు మొత్తం దాంట్లో వేసుకొని ఓవరాల్గా కలిసేలాగా ఒకసారి మరలా తిప్పుకున్నామ్మా. ఇక ఆ దోసకాయ కూడా ఉడకాలమ్మా. ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా మగ్గిద్దమ్మా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఓవరాల్గా కలిసేలాగా ఒక్కసారి తిప్పుకోండమ్మా. ఈ విధంగా ఇక మొత్తానికి చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి ఇలా కారం మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నామ్మా. ముక్క మునిగేలాగా నీళ్ళు పోసుకున్నామ్మా. ఇప్పుడు మనకి గ్రేవీ కోసమే కదా, ఎక్కువ కూడా అక్కర్లేదమ్మా, జస్ట్ మామూలుగా గ్రేవీ కోసమే అంతలాగే వేసుకోండి. ఇలా ఓవరాల్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. కరివేపాకు అనేది నీసు కూరలకి కంపల్సరిగా వేయాలమ్మా. ఆ కరివేపాకు వల్లే మనకి నీసు అనేది స్మెల్ ఉండదమ్మా, అర్థమైందా? కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఏమీ ఇంపార్టెంట్ కాదమ్మా, సరేనా? నేను ఎప్పుడు ఈ 2 ఎక్కువగా వేస్తానమ్మా. ఇక ఓవరాల్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అమ్మా. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఓవరాల్గా కలుపుకొని 2 నిమిషాల వరకు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానమ్మా. ఇక దోసకాయ చికెన్ అంటే ఇంతేనమ్మా. దోసకాయ చికెన్ కర్రీ మీకు నచ్చిందమ్మా? ఈ కర్రీ ఒక్కసారి వండుకోండి, మీకు రసంతో కూడా పని ఉండదు, అలా అని నిమ్మకాయతో కూడా పని ఉండదు. దీంట్లోనే పులుపు అన్ని రకాలు వచ్చేస్తాయి కాబట్టి మీరు కడుపారా తింటారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ చేత్తో మనస్ఫూర్తిగా తింటారమ్మా. మీ అక్క మీకు అన్నీ వివరంగా చెప్తుంది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా నేను ఎలా వేస్తున్నాను, నేను ఎలా చెప్తున్నానో వివరంగా మీరు అలా చేస్తే ఇంట్లో వాళ్ళతో కూడా మీరు మంచిగా మార్కులు కొట్టేస్తారమ్మా, సరేనా? అండ్ నా ఛానల్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్.